ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం अथ चाणक्य नीति दर्पण शोधपूर्ण संस्करण. भाष्यकार परमहंस स्वामी जगदीश्वरानंद सरस्वती. చాణక్య నీతి దర్పణం రాజనీతి సముచ్చయం అనే ఈ నీతి శాస్త్రం చెప్తున్నాం. చాణక్య నీతి దర్పణంలో 2వ అధ్యాయం. పదిహేనవ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం నిన్న? మాతాశత్రు పితావైరి. సరైన విద్యను నేర్పించకపోతే కళ్యాణంతో శత్రువులు. అంతేకాదు రాజు బంధువులందరూ కూడా శత్రువులు అవుతారు. సరైన విద్య లేకపోతే గురువులు కూడా శత్రువులే. ఎందుకంటే తరాలు బాగుండాలి, ముందు తరాలు బాగుండాలి, మంచి విద్య ఉండాలి, మంచి పరంపరలు ఉండాలి, అందరు ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. అందరు కోరుకునేది అదే, కానీ ఆ పని చేయడం లేదు. ఎక్కడ ప్రారంభం అంటే తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది. తల్లి తన గర్భంలో ఉన్నప్పుడే విద్యను అందించే ప్రయత్నం చేయాలి, సంస్కారాలు వేసే ప్రయత్నం చేయాలి. అనుకోవాలి మంచి సంతానం కావాలి, మంచి సంతానానికి స్వాగతం పలకాలి అని భార్యభర్తలు అనుకుని సంతానం కొరకే వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు మొదలవుతుంది. మనుషుల కంటే జంతువులు నయమనిపిస్తుంది. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతద్ పశుభిర్ నరాణం. పశువులు నరులు సమానమే, ఆహార నిద్ర భయం మైథునం అనే విషయాల్లో. కానీ అవే నయం, సమయం పాటిస్తాయి, నియమాలు పాటిస్తాయి, పరమాత్మ చెప్పినట్టు వింటాయి. ధర్మోహి తేషాం అధికో విశేషం. ధర్మమే అధికం అన్నారు మనుషులకు, కానీ మనిషి ధర్మాన్ని పాటించడం లేదు. ధర్మేణ హీన పశుభి సమాన. ధర్మం తప్పితే, ధర్మం లేకపోతే, ధర్మ విహీనమైతే పశువులతో సమానమే, పశువులే నయం. అదే జరుగుతుంది ఈ రోజులో. పశువులే నయం మనుషుల వ్యవహారం కంటే. అందుకే రకరకాల రోగాలు, రకరకాల సమస్యలు, రకరకాల వింత వింత అశాంతి భయాలతో మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడు. అంతే, తన జన్మను వ్యర్థం చేసుకుంటున్నాడు, పతనమైపోతున్నాడు. జంతువులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు అవి పుణ్యం చేసుకుంటూ ఉంటే మానవుడు పాపం చేసుకుంటూ ఉన్నాడు. సరిగా అర్థం చేసుకుంటే మనిషి స్వతంత్రుడు. మిగతా ప్రాణులు వాటికి స్వతంత్రత లేదు, సొంత తంత్రం లేదు, అవి పరతంత్రములు ఉంటాయి. విద్య, విజ్ఞానం, వివేకం ఉన్నవారు స్వతంత్రంగా ఉండగలుగుతారు. వారికి స్వతంత్రం ఉండాలి. నిజానికి అమాయకులకు,
పిల్లలకు, తెలియని వారికి స్వతంత్రం కాదు నిజానికి. దానికి ఉపాయం, పరిష్కారం విద్య అవసరం. విద్యనే బలం. అసలు బలం విద్యనే. బుద్ధిర్యస్య బలం తస్య అన్నారు. బుద్ధి బలం విద్యా బలమే. బుద్ధి బలం విద్య బలమే బలం. ఎన్నో బలాలు ఉంటాయి, అందులో విద్యా బలమే, బుద్ధి బలమే గొప్పది అనే విషయంలో శ్లోకం 16వ శ్లోకం చూడండి. చాణక్య నీతి దర్పణం 2వ అధ్యాయ 2వ అధ్యాయంలో 16వ శ్లోకం. బలం విద్యా చ విప్రాణాం రాజ్యాం సైన్యం బలం తథా విత్తం చ వైశ్యానాం శూద్రాణం పరిచర్యక. అర్థం చెప్పండి, తెలుగులో అర్థం. నమస్తే గురుజీ. బ్రాహ్మణులకు తేజస్సు విద్యయు బలము, రాజులకు బలము సైన్యము, వైశ్యులకు బలము ధనము, గో సంరక్షణ మొదలైనవి, శూద్రులకు బలము సేవించుటయు. వివరణము విదుర నీతిలో హింసా బలం అసాధూనాం రాజ్ఞాం దండ విధిర్బలం, శుశ్రూషాతు బలం స్త్రీనాం క్షమా గుణవతాం బలం. దుష్టులైన వారికి బలము హింసించుటయే, దండించుటయే రాజులకు బలము, శుశ్రూష చేయుటే స్త్రీలకు బలము, గుణవంతులకు ఓర్పే బలము. నమస్తే గురించి చెప్పుకున్నాం. ఇది ఇది వచ్చింది. ఇది హింసాబలం అసాధూనాం. హింసాబలం అసాధూనం. హింసాబలం అసాధూనం. అసాధువులు దుష్టులకు బలం హింస చేయడమే, భయపెట్టడమే, కొట్టడమే, చంపడమే. ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా. హింస జరుగుతుంది, భయపెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అంటే అర్థం ఏంటి? అసాధువులు ఎక్కున్నారు, దుష్టులు ఎక్కున్నారని అర్థం. రాజు బలం ఏంటి? దండ విధానం, దండ విధి, పనిష్మెంట్ ఇవ్వడం, న్యాయం చేయడం. దండన భయం ఉండాలి, పనిష్మెంట్ భయం ఉంటేనే నేరస్తులు భయపడతారు. రాజుకు బలమే అది, చట్టమే, శాసనమే. అది అమల్లో ఉన్నప్పుడు భయం, ఊరికి చెప్పుకుంటే భయం కాదు. మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, అయినా భయం లేదు. మళ్ళీ రేపు జరుగుతూనే ఉన్నాయి, దొంగతనం జరుగుతున్నాయి, హత్యలు జరుగుతూనే ఉన్నాయి, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. హింస, గృహహింస స్త్రీలపైన భయంకరంగా ఎన్నో చట్టాలు వచ్చినాయి, రకరకాల చట్టాలు వచ్చినాయి. అమల్లో లేనంత వరకు, అమల్లో ఉన్నప్పుడే, ఆచరణలు ఉన్నప్పుడే. లేకపోతే ఎన్ని చట్టాలున్నా నేరాలు పెరుగుతూనే ఉంటాయి, నేరస్తులు పెరిగిపోతూ ఉంటారు. వారికే బలం, నేరస్తులకే బలం. ఇప్పుడు హింసయే బలం. కానీ చాణక్య శతకం అనే ఒక పుస్తకం ఉంది, అందులో దుర్బలస్య బలం రాజా. ఈ దుర్బలులకు, ఎవరికైతే బలహీనలు ఉంటారో, అంత శక్తి సామర్థ్యం ఉండదో, అటువంటి వారికి బలం రాజు. రాజు బలం ఇవ్వాలి, రాజు కాపాడాలి న్యాయం ద్వారా. ఇప్పుడు కూడా కొంతవరకు పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు బలహీనులకు, పేదవారికి బలం ఇవే. రాజు బలం, న్యాయం బలం, చట్టం బలం ఉంటుంది. బాలానాం రోదనం బలం అన్నారు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ బలం ఏమిటి? ఏడుపు. ఏడవడమే బలం. ఏడ్చే సాధించుకుంటారు, కొనిపించుకుంటారు. బలం మూర్ఖస్య మౌనిత్వం. ఏం రానప్పుడు ఏం చేయాలి అంటే, మూర్ఖం ఉన్నప్పుడు, తెలియనప్పుడు మౌనంగా ఉండడమే బలం. బలం మూర్ఖస్య మౌనిత్వం. మౌనిత్వం అంటే మౌనంగా ఉండడమే, మౌనతనమే మూర్ఖకు బలం. అర్థం కానప్పుడు మౌనంగా ఉండడం మంచిది. మనం కూడా అర్థం కానప్పుడు, ఆ విషయం తెలియనప్పుడు మౌనంగా ఉండాలి, అదే బలం. తెలియకుండా తెలిసినట్టు మధ్యలో మాట్లాడి ఏదో చెప్పాలనుకుంటే అక్కడ ఓడిపోతాం. విషయం తెలియదు కదా. తెలియనప్పుడు మౌనంగా ఉండడమే బలం. చౌరాణం అనృతం బలం. దొంగకు బలం ఏమిటి? అబద్ధాలు చెప్పడమే. నేను చేయలేదు, సాక్ష్యం ఉందా, ఎవరైనా చూశారా, ఇటువంటివి అనమాట. అబద్ధాలు చెప్పడమే చోరులకు, దొంగలకు, ద్రోహులకు బలం. ఇది కూడా చాణక్య శతకంలో ఉంటుంది, ఈ శ్లోకం.
కానీ మంచివారికి బలం విద్య, విద్వాంసులకు బలం, విప్రులకు బలం. బలం విద్యాచ విప్రాణం. రాజ్యం సైన్యం, ఎంత సైన్యం ఉంటే అంత. ప్రపంచంలో బలం ఉండాలి, మన మాట నెగ్గాలనుకుంటే సైన్యం అవసరం. రాజుకు అసలు బలమే సైన్యం. ఒకటేమో దండ విధానం, విదుర నీతి ప్రకారంగా దండ విధిర్ బలం, రాజ్యాం దండ విధిర్ బలం అన్నారు విదుర నీతిలో. ఈ చాణక్య నీతిలో విదుర నీతి గురించి చాలా విషయాలు వస్తాయి. విదుర నీతిలో ఉన్నటువంటి నీతి శ్లోకాలు సుమారుగా కొంచెం అటు ఇటు ఉండి అవే లేదా ఆ భావంతో ఆ అర్థంతో వచ్చే శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. విదురుని అనుసరించిన వారు ఎందరో ఉన్నారు. విదుర నీతిని అనుసరించి ఎందరో నీతి శతకాలు, నీతి పుస్తకాలు, అది సుమతి శతకం కావచ్చు, వేమన శతకం కావచ్చు, భాస్కర శతకం కావచ్చు, రకరకాల ఎన్నో శతకాలు నీతి శతకాలు ఎన్నో ఉన్నాయి. పాత నీతి శాస్త్రాల ఆధారం ద్వాపర యుగంలో కొన్ని నీతి శతకాలు ఉన్నాయి. ప్రాచీన శతకాలు ఎన్నో ఉన్నాయి, శుక్రనీతి లాంటివి. అలా ఋషులు రచించినటువంటి నీతులు. అది కాకుండా అసలు వేద నీతులు ఉంటాయి. వేదంలో ఎన్నో మంత్రాలు ఉంటాయి. మంత్రాల్లో పంక్తులు లేదా వాక్యాలు. ఆ వాక్యాలు కూడా నీతి వాక్యాలు ఉంటాయి, నీతి శబ్దాలు ఉంటాయి, నీతి పదాలు. అన్నిటికీ మూలం, ఈ నీతులన్నిటికీ మూలం వేదమే. భగవంతునైతే ముఖ్యం. ఆ క్రమంగా ఇదంతా కూడా వేద మంత్రాలు ఉన్నటువంటి విషయాన్ని శుక్రాచార్యుడు కావచ్చు, విదురుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాణక్యుడు కావచ్చు, ఈ కొత్త వాళ్ళు వేమన కానీ రకరకాల నీతి శతకాకారులందరూ కూడా వీటిని అనుసరించే మధ్యలో భర్తృహరి నీతి శతకాలు, వైరాగ్య శతకం, శృంగార శతకం, వీటన్నిటికీ ఆధారం ప్రాచీన శాస్త్రంలో ప్రాచీన ఋషి మహర్షుల యొక్క నీతి వాక్యాలే, నీతులే. అంటే ఇదంతా అనుభవంతో చెప్పినటువంటి మాటలు, నీతులు, సామెతలు ఉంటాయి. మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. మనం చూసి శత్రువు భయపడాలంటే మన వద్ద సైన్యం ఉండాలి, అస్త్రశస్త్రాలు ఉండాలి, ధర్మ బలం ఉండాలి, చట్టం బలం ఉండాలి కూడా. అంటే మనకు లీగల్గా కూడా బలం ఉండాలి, చట్టపరకంగా. అప్పుడే భయపడతారు శత్రువు. రాజ్యాం సైన్యం బలం తథా విత్తం చ వైశ్యానం. వైశ్యుల యొక్క బలం ఏంటి? ధనమే. ఏదైనా పని చేయాలంటే ధనమే కావాలి. ధనమే, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనమే మూలం. అన్ని సాధనాలు పొందవచ్చు, సాధనాలను సంపాదించుకోవచ్చు. ధనం ఉంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు. సాధనాలు మాత్రమే, ధనంతో సాధనాలు మాత్రమే కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు, సేకరించవచ్చు, పోగు చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. కానీ అసలు దాన్ని ఉపయోగించుకునే విద్య, మనం గెలవాలనుకుంటే బుద్ధి బలం ఉండాలి, విద్య బలం ఉండాలి. అందుకే అదే ఈ నీతి చాణక్య శతకం కానీ అటువంటి దాంట్లో ఈ శ్లోకం వస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అనే శ్లోకానికి ముందు మూలం వాక్యం వేదం మూలం ఇదం జ్ఞానం. వేదమే మూలం, ఈ జ్ఞానమే. అన్ని జ్ఞానాలకు వేదమే మూలము. వేదం మూలం ఇదం జ్ఞానం అని ఆ శ్లోకం ప్రారంభమవుతుంది. చివరికి వాక్యం ధనం మూలం ఇదం జగత్. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే చాణక్యుడు వేదానికి అనుకూలమైనటువంటి విషయాలే నీతులు అవుతాయి. తర్వాత శ్లోకం చూద్దాం. 17వ శ్లోకం. నిర్ధనం పురుషం వేశ్యా ప్రజా భగ్నం నృపం త్యజేత్ ఖగా వీత ఫలం వృక్షం భుక్త్వా చ అభ్యాగత గృహం. 17వ శ్లోకం అర్థం చెప్పండి. వేశ్య ధనహీనుని ప్రజలు ఓడిపోయిన రాజును విడిచితురు. పక్షులు పండ్లు లేని చెట్లను, అతిథులు భోజనం చేసిన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళుదురు. నమస్తే గురించి. వెళ్ళిపోతారు. నిర్ధనం పురుషుణ్ణి వేశ్య. వేశ్యకు కావాల్సింది ధనమే, కాబట్టి ధనం లేకపోతే ఆ పురుషుణ్ణి వదిలిపెట్టేస్తుంది. అదే భగ్నం అంటే శక్తిహీనుడు, ఓడిపోయిన రాజును
నృపం రాజును ప్రజా త్యజేత్ ప్రజలు వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే ఓడిపోయాడు రాజు. రాజు కాదు ఇప్పుడు. ఇప్పుడు కూడా చూస్తున్నాం సీఎంలు కానీ పిఎంలు కానీ ఎవరైనా కానీ ఓడిపోయిన తర్వాత ఏం విలువ ఉండదు, లేదా అయిపోయిన తర్వాత విలువ ఉండదు. అధికారం ఉన్నప్పుడే బలం ఉంటుంది. ప్రజా భగ్నం నృపం త్యజేత్ ప్రజలు భగ్నమైనటువంటి పరాజితమైనటువంటి ఓడిపోయిన లేదా శక్తి లేనప్పుడు శక్తి లేని రాజును విడిచిపెట్టేస్తారు. ఖగ అంటే పక్షులు. ఖగ వీత ఫలం. వీత ఫలం అంటే వీతం లేకుండా ఫలాలు లేని పండ్లు లేని ఆ చెట్టును వదిలిపెట్టేస్తాయి. పళ్ళు ఉన్నప్పుడే మనం చూస్తుంటాం. ఏ పండు లేకపోతే ఏ పక్షి రాదు. అలాగే భుక్త భుజించి భోజనం చేసి అభ్యాగతులు అతిథులు గృహాన్ని ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చివరికి ఏమి మిగులుతుంది? ఎవరు ఉండరు. అలాగే 18వ శ్లోకం కూడా చూడండి. ఇటువంటి శ్లోకమే. గృహీత్వా దక్షిణాం విప్రాహ త్యజంతి యజమానకం ప్రాప్త విద్యా గురుం శిష్య దగ్ధ అరణ్యం మృగాస్తథ గృహీత దక్షిణాం విప్రాహ త్యజంతి యజమానకం ప్రాప్త విద్యా గురుం శిష్య శిష్యులు గురువును. అలాగే దగ్ధ అరణ్యం మృగ తథా. తెలుగులో అర్థం చెప్పండి. బ్రాహ్మణులు దక్షిణ పుచ్చుకొని ఆ యజమానుని విడిచిపెట్టుదురు. శిష్యులు విద్యను పొంది గురువును విడిచిపెట్టుదురు. అట్లే మృగములు పశువులు దహింపబడిన వనమును విడుచును. నమస్తే గురుజీ. అడవి దహింపబడినప్పుడు అక్కడ పశువులు మృగాలు ఏమి ఉండవు అని వెళ్ళిపోతాయి. అక్కడ ఏమి లేదు, ఉండడానికి ఆశ్రయం లేదు కాబట్టి వెళ్ళిపోతాయి. ఆశ్రయం ఉంటేనే, నీడ ఉంటేనే, నీడ లేకపోతే ఏవి రావు, ఏమి ఉండవు. నీళ్ళు ఉంటేనే కప్పలు ఉంటాయి, బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి. అలాగే బంధువులు కానీ ఎవరైనా కానీ దక్షిణాన్ని గ్రహించి విప్రులు పురోహితులు మనం చూస్తుంటాం. దక్షిణ ఇచ్చిన తర్వాత ఇంకా అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. యజమానకం అంటే యజ్ఞం చేసిన తర్వాత అనమాట. యజ్ఞం చేసేవారు యజమాను. ఆ యజమానకం యజమానుణ్ణి త్యజంతి విప్రాహ విప్రులు బ్రాహ్మణులు పురోహితులు శిష్యులు కూడా విడిచిపెట్టేస్తారు. ప్రాప్త విద్యను పొంది విద్య ప్రాప్తి అయిన తర్వాత ప్రాప్త విద్య అంటే విద్యను పొందినటువంటి శిష్యుడు గురువును వదిలిపెట్టేస్తాడు. ఎవరైనా వదిలిపెట్టాల్సిందే. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. శిష్యులు ఉండరు, పిల్లలు ఉండరు, పురోహితులు ఉండరు, ఎవరుండరు, అతిథులు ఉండరు, ప్రజలు ఉండరు, ఎవరుండరు. మన వద్ద ఏమైనా ఉంటేనే ఉంటారు. ఏదైనా ఉండాలి మన వద్ద. చెట్టుపైన పక్షులు కూడా రావు ఫలాలు లేకపోతే. మరి ఏం చేయాలి? ఒకసారి గమనించండి. ఎవరు ఉంటున్నారు, ఎవరు కాపాడుతున్నారు? చివరికి పిల్లల శిష్యుల, భక్తుల, ప్రజల, రాజును కూడా ప్రజలు విడిచిపెట్టేస్తారు. ఎవరు అవుతున్నారు, ఎవరు రక్షిస్తున్నారు? పెద్ద పెద్ద అంచనాలు వేసుకుంటాం. మా పిల్లలు, మా కూతురు, మా అబ్బాయి, మా మనవాడు, మనవరాలు, వాళ్ళు వీళ్ళని చెప్పుకుంటాం. ఎవరు ఉంటున్నారు? ఏ ధర్మము? ఏ ధర్మం? వేద ధర్మం. ఏం పాటించకుండానైనా గురుజీ పాటించు. ఏది పాటించకపోతే ధర్మం ఎలా రక్షిస్తుంది? మనం ఏం చేయకుండా, ఏ పురుషార్థం చేయకపోతే పురుషార్థం చేయాలి గురుజీ. మన కర్మ రక్షిస్తుంది. ధర్మానుగో గచ్చతి జీవయేక, కర్మానుగో గచ్చతి జీవయేక. ధర్మం కర్మతో ఉండాలి. అంటే చేసినప్పుడు ధర్మం, కర్మ చేసినప్పుడు, కర్మలో ఉన్నప్పుడు, ఆచరణలో ఉన్నప్పుడు, మనం ఆచరించినప్పుడు, పాటించినప్పుడే. ఎవరు రక్షించరు? ఏ వైద్యుడు రక్షించడు, ఏ డాక్టర్ కూడా మన ఆరోగ్యాన్ని రక్షించడు, కాపాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడా వైద్యుడు? ఆరోగ్యం ఎవరు ఇస్తున్నారు? ఆరోగ్య రక్షణ ఎవరు చేయాలి? డాక్టర్లా? మనమే చేసుకోవాలి. అంటే మనకు తెలియాలి అన్నమాట.
ఇంక విద్య అవసరం ఉంది, తెలుసుకోవడం అవసరం ఉంది. ఊరికి చదివి చెప్పడం కొరకు చదవద్దు. ఇక్కడ ఉపన్యాసం ఇవ్వాలి, ప్రవచనం ఇవ్వాలి కాబట్టి దానికోసం తయారైపోయి చెప్పి రావడం అదొక బరువు. అది కూలి పని అన్నారు. కూలి ఏం చేస్తాడు? బరువు మూటలు మోస్తాడు, నేను చేసుకుంటాడు తర్వాత. అలాగే జరుగుతుంది మన వ్యవహారం అంతా. చదువుతున్నాం, వింటున్నాం, ఉంచుకుంటున్నాం, కొద్దిసేపు గుర్తుంచుకుంటాం, ప్రవచనం ఇచ్చేస్తాం, మర్చిపోతాం, దించేసుకుంటాం బరువు. నా కోసమే అనుకున్నప్పుడు అక్కడ ఆ అధ్యయనం ఎలా ఉంటుంది? నా కోసమే, నా ఆరోగ్యం కోసమే, నా సుఖం కోసమే, నా బలం కోసమే, నా ఉన్నతి కోసం అన్నప్పుడు ఎలా ఉంటుంది? ధర్మం అంటే ప్రదర్శన కొరకు చేసేది ధర్మం కాదు. ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. ప్రదర్శన కోసం అన్నం తింటే చూపించడానికి, అది కూడా చేస్తున్నాం మనం. అన్ని మానుకోవాలి. నేను నా కోసమే, నా ఉన్నతి కోసమే, చివరికి నా సమస్యలు, నా దుఃఖాలు, నా బాధలు, నా కష్టం దూరం చేసుకోవడం కొరకు నేను ప్రయత్నం చేయాలి. నేనే చేయాలి. మనసు బాగలేదు, శరీరంలో సమస్యలు ఉన్నాయి, భయాలున్నాయి, అశాంతి, రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏం చేయాలి? అవి దూరం చేసుకోకుండా ఏదో ప్రయత్నం చేస్తాం. అందుకే బలం విద్య అన్నారు. ఇప్పుడు లేక విద్య బలం, బుద్ధిర్యస్య బలం తస్య. అది కూడా బలం అంటే మామూలు బలం కాదు. బుద్ధి బలం ఉండాలి, వివేక బలం ఉండాలి, విచక్షణ బలం ఉండాలి. అప్పుడే 19 శ్లోకం చూడండి. దురాచారి దుర్దృష్టి దురావాసి చ దుర్జన యన్మైత్రి క్రియతే పుంభి నరః శీఘ్రం వినశ్యతి. దురాచారి దుహు దృష్టి, దుర్దృష్టి, దుహు ఆవాసి, దుహు ఆవాసి, ఆవాసి చ దుర్జన. అన్ని దూలే ఉన్నాయి. దుహు ఆచారి, దురాచారి, దుహు దృష్టి, దుర్దృష్టి, దుహు ఆవాసి, దురావాసి, దుహు జన, దుర్జన. ఎన్మైత్రి, ఇక్కడ ఎది మైత్రి. క్రియతే పుంభి నరః శీఘ్రం వినశ్యతి. తెలుగులో అర్థం చెప్పండి. ప్రింట్అవుట్ తీసుకున్నారా పుస్తకం? పుస్తకాలు వచ్చాయా? ప్రింట్అవుట్ తీసుకోవడం అయిందా? తెలుగులో అర్థం చెప్పండి ఎవరైనా. నమస్తే. 19 శ్లోకం. దురాచారి ఆచారహీనుడు పతితుడునైన వానితోనూ మంచి దుర్జనునితోనూ స్నేహం చేయువాడు శీఘ్రముగా నశించును. ఈ శ్లోకము ఎవరిని కూడా ఇచ్చారు గురించి. ఈ శ్లోకము పూర్వార్థములో సుందరమైన అనుప్రాసాలంకారము గలదు. చాణక్యుడు మరొక చోట కూడా దుర్జనుని దూరంగా ఉంచుమని ఆదేశించను. చాణక్య శతకము 3:35 శ్లోకం. దుర్జన పరిహర్తవ్యో విద్యాలంకృతో అప్సన్ మనినా భూషితః సర్పాఖ్యమౌషౌ నా భయంకరః. విద్య గలవాడైనను దుర్జనుడు దూరముగా ఉంచదగిన వాడే. ఎట్లనగా మని కలిగి ఉన్నను సర్పము భయంకరమైనదే కదా. దుర్జన ప్రియవాదీ చ నా ఏవ విశ్వాస కారణం మధుతిష్టతి జవహాగ్రే హృది ఆలాహలం విషం. ఇది కూడా చాణక్య నీతి శతకంలో 3:28 శ్లోకం. దుర్జనుడు ప్రియముగా మగవార్చకమునకు మాట్లాడేవాడు కూడా నమ్మదగిన వారు కాదు. అట్టి వారికి నాలుక చివర తేనియు హృదయమందు భయంకరమైన విషం ఉండును.
ఓం నమస్తే గురుజీ. అంతే. దుర్జనులు ఎవరో చెప్తాం. దుర్జన యొక్క లక్షణాలు ఇవి. ఇలా ఉంటారు దుర్జనులు. మాట ప్రియవాది, చాలా మధురంగా మాట్లాడతారు, లోపల భయంకరంగా విషయం ఉంటుంది. మధు తిష్టతి జీవాగ్రంలో నరక చివరణం. చాలా మంచి మాటలు ఉంటాయి, మధురంగా, తేనె, చాలా తీపిగా ఉంటుంది. హృదయంలో హలాహలం, భయంకరమైన విషయం ఉంటుంది. లోపలంతా విషయమే, బయట మాత్రం మధురంగా మాట్లాడతారు. దుర్జన లక్షణాలు అవి. అటువంటి వాడిని విడిచిపెట్టాలి. దుర్జన పరిహర్తవ్య, విడిచిపెట్టారు. ఎందుకంటే అది పాము. మన్నులు ఉన్నాయి, మన్ను ఉంటే ఏం లాభం, అది పామే. దురాచారి దుర్దృష్టి, చెడు దృష్టి గలవారు, వంకర దృష్టి గలవారు. ఆవాసి అంటే చెడు స్థానంలో వసించేవారు, సారా అమ్మేవారు, అటువంటి చోట్ల ఉండేవారు, చెడు పని చేసేవారు, దొంగలతో తిరిగేవారు, దేశద్రోహులతో తిరిగేవారు, వ్యభిచారులతో తిరిగేవారు, జూదరులతో తిరిగేవారు. అటువంటి వారిని మనం విడిచిపెట్టాలి, మైత్రి చేయకూడదు. కుంభి అటువంటి పురుషులతో, ఇక్కడ కుంభి అంటే పురుషులతో, అటువంటి వారితో శీఘ్రం వినశ్యతి. ఎవరు తిరుగుతారో అటువంటి నరుడు శీఘ్రంగా వినశ్యతి. నరుడే మంచివాడే, పేకట ఆడడు, తాగడు, తినడు, కానీ అటువంటి వారి వెంట తిరుగుతాడు. సహవాస దోషం ఉంటుంది. కాబట్టి మంచివాడైనప్పటికీ కూడా, నరుడైనప్పటికీ కూడా చెడిపోతాడు, నాశనం అయిపోతాడు, చెడిపోతాడని శీఘ్రంగా నష్టం అయిపోతాడు. ఇటువంటి పని చేయకూడదు, జాగ్రత్త ఉండాలి. మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎటువంటి వ్యక్తులతో, అది కూడా లెక్క ఉంటుంది. ఎవరు మన మిత్రులు? ఒక దొంగ మన మిత్రుడు అనుకోండి, దాని అర్థం ఏంటి? మనం కూడా దొంగలమే. ఒక జూదరి, ఒక వ్యభిచారి, ఒక తాగుబోతు మన మిత్రుడు. మన మిత్రులు ఎవరు, దాన్ని బట్టి చెప్పొచ్చు మనం ఎవరమో. మన వ్యవహారం ఏమిటో, మన స్వభావం ఏమిటో మిత్రులను బట్టి ఉంటుంది. అటువంటి మిత్రులు ఉంచుకోకూడదు, విడిచిపెట్టేసేయాలి. సర్పాలు మనలో ఉంటాయి. చెడ్డవారి దగ్గర రకరకాల సుఖ సాధనాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, ధనం ఉంటుంది, ఎన్నో అన్ని ఉంచేసుకుంటారు. వాళ్ళ బలమే అది కదా. వారు ఏదో సహకరిస్తారని చెప్పేసి, ఆదుకుంటారని చెప్పేసి వారి వెంట తిరుగుతాం, వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మనం కూడా చెడిపోతాం. మైత్రీకరణ ముదితోపేక్ష, సుఖ దుఃఖ పుణ్య అపుణ్యానం. దుష్టులతో దుర్మార్గులతో ఎలా ఉండాలంటే ఉపేక్ష, ఉదాసీనంగా ఉండాలి, సంబంధం లేకుండా ఉండాలి. తర్వాత శ్లోకం, ఈ అధ్యాయంలో చివరి శ్లోకం 20వ శ్లోకం. సమానే శోభతే ప్రీతి, రాజ్ఞీ సేవాచ శోభతే, వాణిజ్యం వ్యవహారేషు దివ్యా స్త్రీ శోభతే గృహే. అర్థం, సామాన్యమైన వారి యందు ప్రీతి రాణించును, సేవించుట రాజునందు శోభించును, వ్యవహారము లందు కృషి చేయుటలో, వాణిజ్యము అంటే వ్యాపారాలు చేయటములో శ్రేష్టము, ఇంటిలో మంచి గుణములు గల స్త్రీ శోభించును. ఓ నమస్తే గురు. దివ్య గుణాలున్నటువంటి స్త్రీ శోభిస్తుంది. దివ్యా స్త్రీ శోభతే గృహే, దివ్యమైనటువంటి స్త్రీ, మంచి గుణాలున్నటువంటి స్త్రీ గృహే, ఇంట్లో శోభిస్తుంది, సుశోభితమవుతుంది. అంటే ఇంటికి అలంకారం ఎవరు అంటే మంచి గుణాలున్నటువంటి తల్లులే, మహిళలే. ప్రీతి సమానం ఉండాలి. సమాన వ్యసనేషు సఖ్యం అన్నారు. సఖ్యత, ప్రేమ, మైత్రి ఎవరితో ఉంటుంది? సమాన గుణాలు ఉండాలి, సమాన అలవాట్లు ఉండాలి, సమాన భావాలు ఉండాలి. అటువంటి వారితో ప్రీతి ఏర్పడుతుంది, మైత్రి ఏర్పడుతుంది. ఇక్కడ సేవ విషయంలో ఎవరు సేవ చేస్తే బాగుంటుంది అంటే రాజు, అంటే ఉద్యోగం అని ఇక్కడ ఏమర్థం చేసుకుంటే, ఉద్యోగం ఏ ఉద్యోగం మంచిది అంటే ప్రభుత్వ ఉద్యోగం మంచిది కదా. ఇప్పుడు కూడా అంతే కదా. ఏ ఉద్యోగం మంచిది? చిన్న ఉద్యోగం పర్లేదు, ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి. ఎందుకు? అది గ్యారంటీ ఉంటుంది కదా. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇక భయం ఉండదు. రాజ్ఞీ సేవాచ శోభతే, ప్రభుత్వ ఉద్యోగం అనేది అది ఉత్తమంగా ఉంటుంది. అది శోభత అంటే ఉత్తమంగా ఉంటుంది.
ఇక వ్యాపారాల్లో లేదా జీవించడంలో ఏ పని చేస్తే బాగుంటుంది అంటే వాణిజ్యం చేస్తే బాగుంటుంది. పంచతంత్రంలో ఆరంభంలో ఇదే వస్తుంది. ధనం సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? వ్యవసాయం చేస్తే కూడా పంటలు పండిస్తే డబ్బు వస్తుంది. చేయాలంటే తపస్సు కావాలి కదా, రాత్రనక పగలనక కష్టపడాలి. అది కాదు. ఇంకేం చేస్తే బాగుంటుంది? అలా ఆలోచిస్తూ వ్యాపారం చేస్తే బాగుంటుంది చెప్పేసి నిర్ణయానికి వస్తారు అక్కడ ఆరంభంలో. వర్ధమానుడు అనే ఒక వణిక్ అంటే ఒక వైశ్యుడు ఉంటాడు, వ్యాపారి. డబ్బు కావాలి కదా, ఏం చేయాలి? చివరికి వాణిజ్యం వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఏమి వ్యాపారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ చివరికి పాత్రల వ్యాపారం. పాత్రలు తీసుకురావాలి, అమ్ముకోవాలి. ఎందుకంటే ఎరకలు తినవు, ఏ చెదలు తినవు. అన్నిటికంటే మంచి వ్యాపారం ఏమి వ్యాపారం? పాత్రల వ్యాపారం. ఇతర పాత్రలు, అప్పుడు ఇత్తడి, రాగి అటువంటి పాత్రలు. ఇప్పుడు కూడా అంతే, వ్యాపారమే ముఖ్యం. ధన సంపాదన విషయంలో వ్యాపారం. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సినిమాల వాళ్ళు, కళాకారులు కూడా అందరూ కూడా వ్యాపారాలు చేస్తుంటారు. ఏదో ఒక రకం వ్యాపారంలో ఉంటారు. వ్యాపారం ధనానికి ముఖ్యం అన్నమాట. వ్యవహారం వచ్చినారు వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారం అంటే వ్యవహారం, వాణిజ్యం వ్యవహారేషణ. అందుకే వ్యవహారాలలో వాణిజ్యం ఉత్తమం. ఇంట్లో ఇంటికి అందం, ఇంటికి దీప్తి, ఇంటికి వెలుగు, ఇవరికి ఉన్నటువంటి తల్లి మహిళలే స్త్రీ రత్నాలు అన్నారు. అందుకే ఇంకా ఈ 20వ శ్లోకంతో ద్వితీయ అధ్యాయం పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా విద్య ముఖ్యం. ఎవరు ఉండరు, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చివరికి ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఏముంటుంది? మన విద్య ఉంటుంది, మన బుద్ధి ఉంటుంది. మనం కాపాడేది మన లోపల ఉన్నటువంటి విద్య. ఊరికే విన్న విద్య కాదు, ఆనుభవిక విద్య ఉండాలి, ఆనుభవిక జ్ఞానం ఉండాలి, అనుభవించాలి. సమయం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కాపాడుకోవడానికి ఉపయోగపడే విద్య ఉండాలి. అది విద్య అసలు. అటువంటి విద్య కొరకు ప్రయత్నం చేయాలి. దీంతో ఈ 2వ అధ్యాయం పూర్తవుతుంది. రాపేద్దాం. రేపు 3వ అధ్యాయం చూద్దాం. ఈ శ్లోకం రాసుకోండి. బలం విద్య. కొన్ని శ్లోకాలు పనికొచ్చే శ్లోకాలు ఉన్నాయి ఇందులో. ముందు జాగ్రత్త ఏంటంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. పిల్లలు కానీ, శిష్యులు కానీ, భక్తులు కానీ, సేవకులు ఎవరు ఉండరు, ఎవరు మిగులరు. అందుకే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి, మన బుద్ధి మనకు ఉండాలి, మన విద్య మనకు ఉండాలి. వందేళ్ళు జీవించే ప్రయత్నం చేయాలి. విద్య అంటే ఏమిటో, అవిద్య అంటే ఏమిటో తెలుసుకోవాలి, ధరించే ప్రయత్నం చేయాలి. ఏది కాపాడదు, మన ధర్మం, మన సాధనాలు కూడా ఏమి కాపాడవు. అది అసలు చేతన పదార్థాలే మన వారు అనుకున్న వారే మనం కాపాడలేరు. అందరూ విడిచిపెడతారు. రాజును కూడా, చక్రవర్తిని కూడా అందరూ వదిలేస్తారు. ఎంత మంచి గురువు అయినా శిష్యులు వదిలేస్తారు. విద్య అయిపోయిన తర్వాత, విద్య వచ్చిన తర్వాత ఇంకెక్కడ ఉంటారు? వెళ్ళిపోతారు కదా. మహర్షి దయానంద వారు వెళ్ళిపోయారు గురువు విడిచి. గురువు కోసం వెతికి అన్వేషించి తిరిగి చివరికి దొరికిన తర్వాత, విద్యను పొందిన తర్వాత ఎక్కడున్నారు? ఉన్నారా? లేరు. ఎవరుండరు. ఎవరైనా అంతే. అందుకే ఇప్పుడు కాపాడేది పరంపిత పరమాత్మనే. పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ నీతుల యొక్క సారం చివరికి మళ్ళీ అదే ఉంటుంది. ఇక్కడ ముగించేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఉన్నాయా సందేహాలు? ఏమి నేర్చుకున్నారు చెప్పండి. సారం ఏం నేర్చుకున్నారు? పద్మతమ్మ గారు ఏం నేర్చుకున్నారు? ఏమైనా జాగ్రత్తలు నేర్చుకుంటున్నారా? ఇంకా ఆశలు, అడియాశలు, అత్యాశలు? పద్మావతమ్మ గారు ఉన్నారా? చెప్పండి, ఏం నేర్చుకున్నారు ఎవరైనా? నమస్తే గురుజీ. విద్య నేర్చుకోవడమే కాదు, ఆచరణాత్మక విద్య
ఆచరణలో ఉండాలనేది ముఖ్యంగా నేర్చుకున్నాము. దానివల్లనే మనకి మనకు బలంగా ఉంటాము. చివరికి కాపాడేది మన విద్య, మన కర్మణ్యేవ అనేది బాగా గుర్తుకొస్తుంది గురుజీ. ధన్యవాదాలు. మన ధర్మం మన కాపాడేది, మన కర్మ మన ధర్మం. ఇటువంటి కర్మ ధర్మపూర్వకంగా చేసినప్పుడు ఆ ధర్మం రక్షింపబడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. రక్షింపబడినటువంటి ధర్మమే రక్షిస్తుంది. అంటే మనం ఆచరించినటువంటి ధర్మం మన ఆచరణ రక్షిస్తుంది. ఆచారః పరమో ధర్మ. ఇంకెవరైనా? ఓం నమస్తే గురూజీ. ఎన్ని సౌకర్యాలున్నా ఏదున్నా ధర్మమే కాపాడుతుంది అనేది అర్థమైన గురూజీ. అది కూడా వేద ధర్మము. దాని ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరించినప్పుడైతేనే నిద్రనీతి దీనికి చాలా పోలికలు ఉన్నాయి గురూజీ. ఎవరు మిగిలరు, అది గుర్తుంచుకోండి. ఎవరు మిగలరు, ఎవరు రారు, ఏది ఉండదు. సంతానం ఎవరు మిగిలరు, అందరు విడిచిపెట్టి పోయే వాళ్ళే. పక్షులు తినడానికి వస్తాయి, అంతే లేకపోతే చెట్టు వదిలి పెట్టేస్తాయి. అతిథులు వస్తారు, వెళ్ళిపోతారు. ఎవరున్నారు? ముందు ఉపమానం బాగా చెప్పారు. ధనం లేని వాళ్ళ భోజనము, డబ్బు లేకుంటే వాళ్ళని రకరకాలుగా చెప్పారు ఉపమానం. చేద్దామా? ముందుగా పరపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులందరూ కూడా వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, నీతికారులందరికీ, చాణక్యుని కూడా ధన్యవాదాలు, వందనాలు సమర్పిస్తూ మీ అందరికీ అభినందనాలు, పరమాత్మ శుభాశీస్సులు. ఓం శుభం. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ. ధన్యవాదాలు. నమస్తే.